ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఈ రాశిగల వ్యక్తి జాతకంలో రాహువు కేతువు ప్రభావం వల్ల ప్రస్తుతం అతను తన జ్ఞానము జ్ఞాపక శక్తిని పోగొట్టుకొని చిన్నపిల్లాడి స్థితిలో ఉంటాడు. అవును స్వామి, మా అబ్బాయి యాక్సిడెంట్ వల్ల వాడి గతం మర్చిపోయి చిన్నపిల్లల్లా మారిపోయాడు. మా వాడు మామూలు మనిషి అయ్యే మార్గం మీరే సూచించాలి స్వామి. స్వామి, ఏదైనా మార్గం కనిపిస్తుందా? ఒక మార్గం ఉందమ్మా. చెప్పండి స్వామి. ఏంటి స్వామి అది? మీ అబ్బాయి జాతకం ప్రకారం అతనిది తులారాశి. ఈ రాశి గల వారికి వృషభ రాశి మిథున లగ్నంలో పుట్టిన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే బాబు జాతకానికి అమ్మాయి జాతకం తోడై గ్రహాలు స్థానాలు మారి రాహు కేతువుల ప్రభావం తగ్గి గురు అనుగ్రహ ప్రభావం వల్ల తను ఖచ్చితంగా మారతాడని శాస్త్రాలు చెబుతున్నాయమ్మా. ఏంటి స్వామి, జాతకాలు మనిషిని ఇంతలా మారుస్తాయా? వైద్యం చేసినా మారనివాడు పలానా రాశి గల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మారతాడా? నాగభూషణం, పర్లేదమ్మా. చూడండి, మన కర్మ ఫలాల ప్రకారం మన తలరాత ఉంటే మనకు కాబోయే జీవిత భాగస్వామి కర్మఫలం కూడా మనకు తోడవుతుంది. ఆమె మంచి జాతకురాలైతే ఖచ్చితంగా మన జాతకం మారుతుంది, మన సమస్యలు తీరుతాయి. కానీ స్వామి, అదే రాశిగల అమ్మాయి దొరకడం ఈ రోజుల్లో సాధ్యమేనా? చాలా మంది ఉంటారమ్మా. నాకు తెలిసిన పేరయ్య ద్వారా మీకు సంబంధాలు పంపిస్తాను. అమ్మా, చాలా మంది అమ్మాయిలు ఉంటారు, కానీ మనవాణ్ణి చేసుకోవడానికి ఎవరు వస్తారు? నాగభూషణం, వాడు నీకు కొడుకు లాంటి వాడని గుర్తుపెట్టుకుని మాట్లాడు. సారీ అన్నయ్య, అయినా నేను అన్నది నిజమే కదా. ఖచ్చితంగా నా కన్నయ్యని చేసుకోవడానికి ఎక్కడో అక్కడ అమ్మాయి పుట్టే ఉంటుంది. త్వరలో వాడి జాతకం మారి మామూలు మనిషి అవుతాడు. అంతా శుభమే జరుగుతుందమ్మా. తీసుకోండి. వెళ్ళొస్తాం స్వామి. స్వామి, హై ఐస్ క్రీమ్. మీరు ఐస్ క్రీమ్ తినకూడదు. ఈరోజు ట్రీట్ కదా, తినొచ్చులే. అది కాదు బాలాగారు. ఓ సుందరి, ఈ ఒక్క రోజే, రేపటి నుంచి అస్సలు తినను. ప్లీజ్ సుందరి, దిగు 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 దిగు. సరే. బాబు, ఐస్ క్రీమ్ ఇవ్వు. ట్రీట్ నాది, నేను ఇస్తాను. అది కావాలి, అది కావాలి. ఎంత? 50 రూపాయలు.
ఏయ్, ఐస్ క్రీమ్ కింద పడిపోయింది, చూసుకొని వెళ్ళొచ్చు కదా. సారీ. ఆ రోజు మా తాతయ్యని చంపినప్పుడు వీడు అక్కడ ఉన్నాడు సార్. ఓ వీడా, వీడి పేరు నర్సింగ్. ఒకసారి ఆ ఫోటో చూడండి. రెండు నెలల క్రితమే ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. అతను ఆ రోజు నేను బాలాగారు వెతుక్కుంటూ వెళ్ళిన నర్సింగ్ కదా. అతన్ని పట్టుకుంటే బాలాగారి తాతయ్యని చంపిన వాళ్ళ గురించి తెలుస్తుంది. బాలాగారు రండి. ఎక్కడికి సుందరి? అయ్యో మీకేం గుర్తులేదు కదా, ఎలా చెప్పాలి? సుందరి ఏమైంది? వాడు చాలా బ్యాడ్ బాయ్. మనం అతన్ని పట్టుకోవాలి. అవును, వాడు నాకు డాష్ ఇచ్చాడు. బ్యాడ్ బాయ్ వాడు. పద పట్టుకుందాం. ఆగరా బ్యాడ్ బాయ్, ఆగు. హలో నర్సింగ్, చెప్పరా? సార్, నన్ను మీ అన్నయ్య ఆయనతో పాటు ఆ రోజు మా ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి నన్ను చూసేశారు సార్. ఏ ఆగు. రే ఎదవా, నిన్ను ఆ రోజే సిటీ వదిలి వెళ్ళిపోమన్నాను కదరా. సార్ వెళ్ళిపోయాను సార్, కానీ చిన్న పనులు వచ్చాను సార్. సన్నాసి, ఇప్పుడెక్కడున్నావు? సార్ నేను నేతాజీ నగర్లో ఉన్నాను సార్. సరే, నిన్ను ఎలాగో మా అన్నయ్య గుర్తుపట్టాడు. వాడి నుంచి తప్పించుకొని ఆ త్రిపుర ఉంది కదా, కుదిరితే దాన్ని లేపాయి. నువ్వు తప్పించుకుంటే ఆ త్రిపురని చంపాక నాకు ఫోన్ చెయ్యి. అలాగే సార్. మీరెక్కడున్నా సరే ఇక్కడ నేతాజీ నగర్కి వచ్చేయండి. బ్యాడ్ బాయ్ ఆగు. బ్యాడ్ బాయ్ ఆగు. ఏ ఆగు. దొంగ, ఐస్ క్రీమ్ దొంగ. సుందరి, నువ్వు ఇటు సైడ్ వెతుకు, నేను వెళ్ళి అటు సైడ్ వెతుకుతా, ఓకేనా? అది కాదు బాలాగారు. ఈ రోజు వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఐస్ క్రీమ్ దొంగ. బాలాగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.